నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత్ చైనాల మధ్య ఘర్షణ ఇప్పుడు బంగాళాఖాతంలోకి చేరుకుంది. మొదట హిమాలయాల్లో, లదాఖ్లో, అటు డోక్లాం, భూటాన్ డోక్లాంలో, మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో ఘర్షణాయుత వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి చైనా ఇప్పుడు బంగాళాఖాతంలో కూడా మనల్ని రెచ్చగొట్టడము, లేకపోతే మనల్ని ఇరుకున పెట్టడానికో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అండ్ ఈ ప్రయత్నాలు అటు పాకిస్తాన్ని, ఇప్పుడు బంగ్లాదేశ్ని వినియోగించుకొని చైనా మనల్ని దిగ్బంధించే ప్రయత్నం చేస్తోంది. సరే, మనం ఊరుకుంటున్నామా అంటే మోదీ ప్రభుత్వము అంత ఈజీగా చైనాని తక్కువ అంచనా వేయదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి బలహీనంగా కూడా మనం ఉన్నట్టుగా మనం భావించనక్కర్లేదు. సో వాళ్ళతో పోల్చితే మనము కూడా వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నాము. మనం చైనాకు చెక్ పెడుతూనే వస్తూ ఉన్నాము. సరే, ఇప్పుడు ఏం జరుగుతోంది అని అంటే కనుక, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే కనుక, రెండు కీలకమైనటువంటి ఘటనలు గత వారం 10 రోజుల్లోనే జరిగాయి. ఏంటి అనంటే, ఒకటి, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనాలో పర్యటించారు. చైనా అధినేత షీ జిన్పింగ్ని కలిశారు. చైనాతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మరొక వైపు నిన్ననే భారత పర్యటనకి జపాన్ ప్రధాని సనాయి టకైచి వచ్చారు. ఇక్కడ కూడా మనం కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాం. డిఫెన్స్ పరంగా, ఏఐ పరంగా, టెక్నాలజీ పరంగా జపాన్తో కీలకమైన ఒప్పందాలు జరిగాయి. జపాన్ ప్రధాని భారత్లో పర్యటించడము, బంగ్లాదేశ్ ప్రధాని చైనాలో పర్యటించడము, ఈ రెండు మనకు అర్థమైతే, ఈ రెండింటికి సంబంధించినటువంటి విషయాలు మనకు తెలిస్తే అసలు చైనా ఏం గేమ్ ఆడుతోంది అండ్ భారత్ ఎలా కౌంటర్ ఇస్తోందో మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ చైనా ఏం చేస్తుందో చూద్దాం. చైనా చాలా కాలంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని BRIలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి దేశానికి అప్పులు ఇస్తారు, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, ఫండింగ్ చేస్తారు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఎలా రోడ్ల నిర్మాణం కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే పోర్ట్ల నిర్మాణం కావచ్చు, ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తారు. సో ఇవి చేసి దానికి డబ్బులు ఇచ్చి, సో ప్రతిగా అక్కడ ఉన్నటువంటి పోర్ట్లని, అక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ లేదా రైల్ మార్గాల్ని వాటన్నిటిలో ఇన్వెస్ట్ చేసి దాన్ని వాళ్ళ డిఫెన్స్ అవసరాల కోసం వినియోగించుకుంటారు. అండ్ ఇట్ సేమ్ చైనా ఆ పర్టికులర్ దేశాన్ని, ఆల్మోస్ట్ దేశంలోని నాయకుల్ని కొనుగోలు చేస్తుంది, ఈ ప్రాజెక్టులు కైవసం చేసుకుంటుంది. తర్వాత వాళ్ళ ఆల్మోస్ట్ సావర్నిటీయే వాళ్ళు ఆ పర్టికులర్ చైనాకి కట్టబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అనేక దేశాల్లో జరిగింది. ఇక పాకిస్తాన్ విషయంలో మనం చెప్పనక్కర్లేదు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కోసమని కోట్ల రూపాయలు వెచ్చించారు అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు. దానికి ప్రతిగా వాళ్ళు ఏం చేశారంటే, మన భారత భూభాగమైనటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగం గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి అటు ఇస్లామాబాద్, లాహోర్ నుంచి కరాచీ మీదుగా ఇటు గ్వాదర్ వరకు వాళ్ళు ఒక రోడ్డు నిర్మాణము, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణము అండ్ గ్వాదర్ పోర్టును డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు గ్వాదర్ పోర్ట్ అనేది చాలా కీలకం. ఇందులో గ్వాదర్ పోర్ట్ని డెవలప్ చేయడం వల్ల వాళ్ళకి అరేబియన్ ఓషియన్కి యాక్సెస్ దొరికింది. మనకు పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా సముద్రంలో గ్వాదర్ పోర్ట్ ఉంది కాబట్టి, గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్కి సంబంధించిన పోర్ట్. సో ఆ గ్వాదర్ పోర్ట్ని ఆక్యుపై చేసుకోవడంతో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడంతో గ్వాదర్ పోర్ట్ వాళ్ళకు చేజిక్కింది. సో అఫ్కోర్స్ మనం గ్వాదర్కి ప్రత్యామ్నాయంగా మనం చాబహార్ పోర్ట్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాము. బట్ గ్వాదర్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు వాళ్ళకు అరేబియన్ ఓషియన్కి యాక్సెస్ వచ్చింది. సో ఇప్పుడు అరేబియా సముద్రానికి యాక్సెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు తూర్పున ఉన్న బంగాళాఖాతం మీద కన్ను వేశారు. సో భారత్ని దిగ్బంధించాలంటే బంగాళాఖాతం కీలకం కాబట్టి బంగాళాఖాతం నుంచి వాళ్ళు కన్నేసి బంగాళాఖాతంలో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేంటో చెప్తాను. సో ఇప్పుడు మీరు మ్యాప్స్లో చూసినట్లయితే కనుక, మ్యాప్స్లో మీరు గ్వాదర్ మనకు వెస్ట్లో ఉంది అండ్ ఈస్ట్లో ఉన్నటువంటి భూభాగాలు ఇవన్నీ నేను బ్లూ కలర్లో ట్యాగ్ చేసినవేమో భారత్ కంట్రోల్లో ఉన్నవి, భారత్ డెవలప్ చేస్తున్నటువంటి మార్గాలు అండ్ భూభాగాలు లేదా పోర్టులు. అండ్ రెడ్ కలర్లో ట్యాగ్ చేసినవన్నీ కూడా ఇప్పుడు చైనా, బంగ్లాదేశ్, మయన్మార్కి సంబంధించినటువంటి భూభాగాలు. వాళ్ళు స్ట్రాటజిక్ పాయింట్స్గా మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనాలో పర్యటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్, మయన్మార్, చైనా ఎకనామిక్ కారిడార్ గురించిన ప్రస్తావన వచ్చింది. ఒక MOU కూడా కుదిరింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఎలాగైతే పాకిస్తాన్లో చైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తోందో, గ్వాదర్ని కైవసం చేసుకున్నారో, అలాగే బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ మయన్మార్, బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి బంగ్లాదేశ్, మయన్మార్, చైనా ఎకనామిక్ కారిడార్ని వాళ్ళు ఒక రూపకల్పన చేయడం కోసం ఆల్రెడీ ప్లాన్ మొదలుపెట్టారు. అండ్ అంతేకాదు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి BNP అండ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య కూడా ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు చైనాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని కూడా బంగ్లాదేశ్ కొనుగోలు చేయడానికి ఒప్పందాలు జరిగాయి. ఇంకో కీలకమైన సంఘటన ఏంటంటే కనుక, కీలకమైన విషయం ఏంటి అని అంటే కనుక, గతంలో షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో
బంగ్లాదేశ్కి చెందినటువంటి మాంగ్లా పోర్ట్. ఈ పోర్ట్ మన కోల్కతాకి 188 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు గమనించవచ్చు, కోల్కతానేమో బ్లూ కలర్లో ట్యాగ్ చేశాను, రెడ్ కలర్లో ఉన్నది మాంగ్లా పోర్ట్. సో 188 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోల్కతాకి 188 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాంగ్లా పోర్ట్ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు భారత్కి డెవలప్ చేయడానికి అవకాశం ఇచ్చింది. కానీ షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత, ఆమెను అక్కడి నుంచి పంపించేసిన తర్వాత మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. అండ్ ఇప్పుడు తారిక్ రహమాన్ ఈ మాంగ్లా పోర్ట్ని చైనాకి కట్టబెడుతూ ఒప్పందం చేసుకున్నారు. సో మాంగ్లా పోర్ట్ భారత్ కంట్రోల్ నుంచి పూర్తిగా చైనాకు వశమైపోయిన పరిస్థితి కనబడుతోంది. సో మాంగ్లా పోర్ట్ మాత్రమే కాదు, ఇంకోవైపు చట్టగ్రామ్ పోర్ట్ ఇక్కడ రెడ్ కలర్లో ఉంది. ఈ చట్టగ్రామ్ పోర్ట్, మాంగ్లా పోర్ట్, ఈ రెండింటిని కూడా చైనా డెవలప్ చేస్తోంది. అండ్ ఇంకోవైపు కాక్సెస్ బజార్కి కూడా యాక్సెస్, చైనాకి బంగ్లాదేశ్ యాక్సెస్ ఇవ్వడానికి మార్గం సుగమమైనట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా ఎకనామిక్ కారిడార్ ఇది చాలా ప్రమాదకరమైంది భారత్కి, దాంట్లో సందేహం ఎక్కర్లేదు. ఏంటి దీని ఉద్దేశం ఏంటి అని అంటే కనుక, ఇప్పటికే ఇక్కడ మీరు రెడ్ కలర్లో చూడవచ్చు, యునాన్ ప్రావిన్స్ అని ఉంది. చైనాలోని యునాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి కున్మింగ్ అనే ఒక పట్టణము, ఈ కున్మింగ్ అనే ప్రాంతము యునాన్ ప్రావిన్స్ చైనాలో ఉన్నది. సో ఇక్కడి నుంచి, ఇక్కడ రెడ్ కలర్లో ట్యాగ్ చేశాను, మయన్మార్లో మ్యాండలే అనే ఒక భూభాగము, అండ్ మ్యాండలే నుంచి కిందకి యాన్గామ్ అనే ఒక ప్రాంతము, యాన్గామ్ అనే పోర్ట్ ఉంది ఇక్కడ, యాన్గామ్ పోర్టు. ఇటువైపు క్యాప్క్యూ అనే ఒక పోర్ట్. ఆల్రెడీ క్యాప్క్యూ అనే పోర్ట్ మయన్మార్ చైనాకు ధారాదత్తం చేసి, చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ క్యాప్క్యూలో. సో క్యాప్క్యూ ఆల్రెడీ చైనా దగ్గర ఉంది, అండ్ ఇప్పుడు యాన్గామ్ని కూడా చైనా తీసుకోవాలని అనుకుంటోంది. సో ఈ బంగ్లాదేశ్, మయన్మార్, చైనా ఎకనామిక్ కారిడార్ ఒప్పందంలో భాగంగా, సో ఇందులో ఏంటంటే చైనా యునాన్ ప్రావిన్స్ నుంచి, మయన్మార్లోని మ్యాండలే నుంచి అటు కిందకి రెండు స్ప్లిట్ అవుతాయి. ఒకటి క్యాప్క్యూకి, ఇంకోటి యాన్గాన్కి స్ప్లిట్ అవుతాయి. సో రెండు మార్గాలు, సో దట్ వీళ్ళకి బంగాళాఖాతంకి యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు యాంగామ్ అండ్ క్యాప్క్యూ ఆల్రెడీ వాళ్ళకు ఉంది కాబట్టి. అండ్ ఇంకోవైపు బంగ్లాదేశ్తో ఒప్పందాల్లో అటు మాంగ్లా పోర్ట్, చట్టగ్రామ్ పోర్ట్ అండ్ కాక్సెస్ బజార్ని కూడా చైనా తీసుకోవడానికి ఆల్మోస్ట్ మార్గం సుగమమైనట్టుగా సమాచారం. సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడేట్టుగా మ్యాండలే నుంచి డైరెక్ట్గా కాక్సెస్ బజార్కి రావచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాండలే ఉంది, అండ్ కిందకి క్యాప్క్యూ ఉంది, అండ్ పైకి కాక్సెస్ బజార్ లేదా చట్టగ్రామ్ ఉంది. డైరెక్ట్గా రోడ్డు మార్గం వేసుకోవచ్చు కదా అని అంటే ఇక్కడ ఒక ప్రతిష్టంభన ఉంది. ఏంటి అని అంటే కనుక, ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి. మయన్మార్ అధినేత భారత్ పర్యటనకు వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే కాలాదాన్ ప్రాజెక్ట్ అంటారు మనం, కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. ఇదేంటంటే కోల్కతాలోని బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా ఈ కాలాదాన్ ప్రాజెక్ట్లో భాగంగానే మనము డెవలప్ చేస్తున్నవి. సో కోల్కతా, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతా నుంచి సముద్ర మార్గం ద్వారా, ఎల్లో లైన్ చూడవచ్చు, సముద్ర మార్గం ద్వారా వచ్చి మయన్మార్లోని సిత్వే అనే పోర్టుని భారత్ డెవలప్ చేస్తోంది. సో సిత్వే మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి సిత్వేకి కనెక్ట్ చేసుకోవచ్చు సముద్రం మార్గం ద్వారా. అండ్ సిత్వే నుంచి పైకి పలెత్వా అండ్ మ్యాక్వా, ఈ మ్యాక్వా వరకు మనం ఒక రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నాం. రోడ్డు వే అండ్ రైల్వేస్ కూడా మనము డెవలప్ చేయడానికి ఒప్పందం ఉంది మయన్మార్ తోటి. భారత్ మయన్మార్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఇది, కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అంటారు. సో ఈ మల్టీ మోడల్ ప్రాజెక్ట్కి ఆల్రెడీ మనం మయన్మార్తో ఒప్పందం చేసుకున్నాం కాబట్టి, సో ఇది బ్లూ కలర్ లైన్స్ ద్వారా, అంటే ఇక్కడ ఉన్నటువంటి మైక్వా నుంచి మనం మిజోరాంకి కనెక్ట్ అవుతాం. పైకి చూస్తే ఐజ్వాల్ ఉంది, చూడొచ్చు మీరు, ఐజ్వాల్, సాయిరాంగ్ ఉంది. సో ఇది మనం డెవలప్ చేస్తున్న కారిడార్. సో బంగ్లాదేశ్ని మనం బంగ్లాదేశ్ చుట్టూతా ఈ సిలిగురి కారిడార్ నుంచి, ఎల్లో కలర్ లైన్ చూడవచ్చు మీరు, సిలిగురి కారిడార్ నుంచి ఇటు గౌహతికి రైల్వే లైన్ని మనం ఆల్రెడీ వేసుకున్నాము. ఇక్కడ నుంచి సైరాంగ్కి మనం కనెక్టివిటీ పెంచుకున్నాము. అండ్ ఈ ఐజ్వాల్కి కనెక్ట్ చేసే విధంగా మేక్వా వరకు, అంటే మయన్మార్లోని భూభాగం సిత్వే నుంచి మేక్వా వరకు మనం రోడ్డు వేస్ని మనం నిర్మించుకుంటున్నాం. సో దట్ దీనివల్ల ఏంటి అని అంటే కనుక, రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, పోర్ట్లు ఇవి డెవలప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక, కనెక్టివిటీ మ్యాటర్స్. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి కనెక్టివిటీ ఉంటుందో, మన ట్యాంక్స్, మనం రేపొద్దున ఒక యుద్ధ వాతావరణమే వచ్చినట్టయితే కనుక మన యాక్సెస్ చాలా అవసరం మనకి. సో ఇప్పుడు బంగ్లాదేశ్ కనుక ఏదైనా పిచ్చి పనికి దిగింది అని అంటే, బంగ్లాదేశ్ని మనం చుట్టుముట్టడానికి వీలుగా మనం ఆల్రెడీ మయన్మార్ తోటి ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాం. సో బట్ మయన్మార్ని పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేదు, బికాజ్ మన మయన్మార్లో సుస్థిరమైన ప్రభుత్వం లేదు. అక్కడ ఆర్మీ జుంటా పరిపాలన ఉంటుంది. ఒకసారి రఖాన్ ఆర్మీ రఖైన్ స్టేట్ని ఆక్యుపై చేసుకుంది. సో అక్కడ అస్థిరత వాతావరణం ఉంది కాబట్టి దాన్ని చైనా ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటుంది. సో వైపు మయన్మార్ని చైనా ఎక్స్ప్లాయిట్ చేస్తోంది, అండ్ మనము భారత్ కూడా మయన్మార్ మీద ఒత్తిడి తెస్తున్నాము. మనకు కావాల్సిన పనులు మనం చేసుకుంటూనే ఉన్నాము.
సో వాట్ ఎవర్ మయన్మార్ అనే ఒక బఫర్ని పెట్టుకొని చైనా ఇవాళ ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది. సో మీరు చూస్తే స్పష్టంగా మీకు కనబడుతుంది, రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా చైనా డెవలప్ చేయాలనుకుంటున్నటువంటి ప్రాంతాలు, బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా మన భారత్ డెవలప్ చేస్తున్నటువంటి భూభాగాలు. సో ఇప్పుడు చైనాకి బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ వెళ్ళాడు కాబట్టి బంగ్లాదేశ్ చైనా కలిసి ఈవెన్ మయన్మార్ మధ్యలో ఉంది కాబట్టి మయన్మార్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సో ఇప్పుడు ఈ కాలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏదైతే భారత్తో ఒప్పందం ఉందో దీని నుంచి కనుక మయన్మార్ బయటకు వెళ్ళిపోతే పూర్తిగా చైనా బంగాళాఖాతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి యాక్సెస్ దొరికినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఈ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ మనకు ఉంది కాబట్టి ఇవాళ మనం కొంత గేమ్ మనం ఆడడానికి అవకాశం. సరే వాట్ ఎవర్, ఇవాళ అనుకున్నంత మాత్రాన ఎకనామిక్ కారిడార్ నిర్మించినంత మాత్రాన బంగాళాఖాతం పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళుతుందా అంటే అంత ఈజీ కాదు. బట్ ఎస్, మనము ఎందుకు ఇది ఒక ప్రమాద ఘంటిక, దీన్ని మనం ముందే ఊహించుకొని దానికి తగ్గట్టుగానే మన పావులు కదుపుతున్నామనడానికి కూడా ఇది ఉదాహరణ అని చెప్తున్నాను. ఇంకోవైపు చూస్తే వైజాగ్ ఉంది. ఇక్కడ మనకు వైజాగ్, విశాఖపట్నం అనేది మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది. అండ్ అండమాన్ నికోబార్ మన స్ట్రాటజిక్ పాయింట్. సో అండమాన్ నికోబార్, విశాఖపట్నం, అంటిల్ అండ్ అన్లెస్ ఈ రెండు కంట్రోల్స్ మన దగ్గర ఉన్నంత వరకు ఈ రెండు చాలా కీలకమైనటువంటి భూభాగాలు. వీటి నుంచి చైనా మూమెంట్స్ ఏదైనా సరే మనం ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉంటాము, పర్యవేక్షిస్తూనే ఉంటాము. మనం వార్షిప్స్ని తయారు చేసుకున్నాం, మన వార్షిప్స్, మన ఫ్రిగేట్స్, లేకపోతే మన డిస్ట్రాయర్స్, లేకపోతే మన ఎయిర్ క్రాఫ్ట్, మనకు సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో బంగాళాఖాతం పూర్తిగా వాళ్ళకి వెళ్ళిపోయిందని చెప్పడానికి లేదు. బట్ బంగాళాఖాతానికి యాక్సెస్ పెంచుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తోంది. సో బంగ్లాదేశ్ ప్రధాని చైనా పర్యటన సారాంశం ఇది. సరే, ఇది మాత్రమే కాదు, దీనికి కౌంటర్గా మనం ఏం చేస్తున్నాము అంటే కనుక కౌంటర్గా మనం కూడా చాలా పనులు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ ప్రధాని సనాయ్ టకైచి మన భారత పర్యటనకు వచ్చారు. వచ్చిన నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ సెక్టర్లో వీటిల్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారని తెలుస్తోంది. సో ఇందులో భాగంగానే యాక్చువల్లీ జపాన్ ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు స్పష్టంగా నేను చెప్తున్నానంటే జపాన్ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్లు చాలా వరకు ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అసలు యాక్చువల్లీ ఇప్పుడు జపాన్ ప్రధాని భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇండో జపాన్ సమ్మిట్, యాన్యువల్ సమ్మిట్, ఇది సమ్మిట్ నిజానికి అస్సాంలో నిర్వహించాలని అనుకున్నారు ముందు, కానీ అనివార్య కారణాల వల్ల అక్కడ నిర్వహించలేకపోయారు. ఢిల్లీలోనే ఈ యాన్యువల్ సమ్మిట్ జరిగింది. బట్ అస్సాంలో కానివ్వండి, అటు మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్ అన్ని ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్ చేస్తోంది. దాన్ని ఏమంటారంటే ఇండస్ట్రియల్ డిటరెన్స్ అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అంటే బేసికల్లీ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక దేశాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అణ్వాయుధాలు తయారు చేసుకుంటాం మనం. అణ్వాయుధాలు ప్రయోగించడానికి మాత్రమే కాదు, మన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని తెలిస్తే చాలు శత్రు దేశం మన మీద దాడి చేయాలంటే భయపడుతుంది. అందుకోసం ఫస్ట్ అణ్వాయుధాలు తయారు చేసుకున్న తర్వాత ఒక న్యూక్లియర్ కంట్రీ మీద దాడి చేయాలంటే ఏ దేశమైనా సరే భయపడుతుంది. సో అంటే డిటరెన్స్ అంటే ఎదుటి దేశం, శత్రు దేశం మన మీద దాడి చేయకుండా ఉండే విధంగా వాటిని నిరోధించడం. ఆ నిరోధించే ప్రక్రియలో భాగంగా, నిరోధించడం ఎలా నిరోధిస్తాము? మనం ఏ పని చేయకుండా కామ్గా ఉంటే నిరోధం జరగదు. మనం చేయాలనుకున్నటువంటి పనులు నీకు ఎలా చెక్ పెట్టగలనో నేను ఎప్పటికప్పుడు నన్ను నేను ఎక్విప్ చేసుకున్నంతసేపు నువ్వు నా మీద దాడి చేయాలంటే భయపడతావు. అదే ఇంతకుముందు 70 సంవత్సరాల్లో భారతదేశం ఏమీ సంబంధం లేనట్టుగా, మాకు ఎవరికి సంబంధం లేదు, మేము ఎవరితో పెట్టుకోము, మాకేం సంబంధం లేదన్నట్టుగా మనం అసలు ఏ డెవలప్మెంట్ చేయకుండా కూర్చొని ఉండేవాళ్ళం, గమ్మున కూర్చొని ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు అలా కాదు. సో నువ్వు ఒక పని చేస్తే నేను అంతకు మించి 10 పనులు చేయగలను అని మనం నిరూపిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు జపాన్ ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చైనాకి, బంగ్లాదేశ్కి, అదేవిధంగా అమెరికాకి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ పెట్టుబడులు ఖచ్చితంగా వాళ్ళని నిరోధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం సక్సెస్ఫుల్గానే చేస్తూ ఉన్నాం. సో జపాన్ ఏం చేస్తోంది అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.